orang lahir jadi begini. దాన 12 దేవుల కొల్లుకుంట దోతానా అని కొల్లుకుంట దోడుతున్నాడా రామరా కొల్లుకుంట దోడుతంట కొల్లుకుంట దోనా గుబ గుబ మరి 7 బుక్కల బంగారం వెళ్ళవట్టనా అప్పుడు ఎంకరెడ్డి చూడు మరి అప్పుడు తీస్తాడు తీస్తాంటే వస్తాను తీస్తాంటే వెళ్తాను 7 బుక్కల బంగారము 7 బుక్కల బంగారం వెళ్ళింది కొడుక ఊరు మురుగు 7 బుక్కల బంగారం వెళ్ళింది పనవడొక్క మూలాకైనా మళ్ళీ తండ్రి మళ్ళీ 7 బుక్కల బంగారం వెళ్ళింది 4 ముళ్ళ విచ్చి నువ్వు అక్కడ రాజబంగులరా 4 ముళ్ళ విత్తి 4 బుక్కల బంగారం వెళ్ళింది అందుకే అన్నారా ఆడపిల్ల గుట్టిగాడ లక్ష్యం ఉంటుందా అని గట్టి ఎల్లవ మనిట్టవనగా లక్ష్మీదేవి పుట్టింది కుమారా ఆ లోతుల్లో పెట్టుకున్నాడు అరే ఇద్దరిని గడ్డపార వచ్చిండు నడి ఒక్క ఇంట్లో కింద ఉంటారవ్వా అంటే కొల్లు ఉంటుంది ఓ దాసి బిడ్డలారా నా భార్య ఇక్కడ కొల్లు ఉండ తాను పోయి నా బిడ్డకు తాను పోయి అన్నాడు అప్పుడు దాసి గనుల ఊరి కట్టి ఆ బిడ్డకు నూచిన వెనగంట కింద కొల్లు ఉండ తాను పోతా ఉన్నది
అని వెళ్ళిపోయినా అతనికి దాచాలు ఆ బిడ్డను ఎత్తుకొని తన సత్తా వేదికైనా సత్తావా వేదికరా రామ రామ సత్యమ్మ నువ్వు కోరుకున్నట్టుగా నీ గర్భాన సక్కని బిడ్డ పుట్టిందావా కాదల్లి ఎవరని చూడు మాయమ్మ ఏడుగురు తోడ చక్కని నా బిడ్డ పుట్టింది సంబరపడకుండా సంతోషపడకుండానైనా బిడ్డను చూడబోతే ఎంత ముందుకున్నాయినా సూర్యవేడు కళలు చంద్రవేడు కళలు కొడవకు సూర్యుడా నేను కొడతా అన్నట్టు నా బిడ్డ ఉన్నదయ్యా ఏడుగురి గంటలు కొనతో 2 మంది అని నీకే మాట్లాడుతున్నావు ఇద్దరు వచ్చుబాటు ముగ్గుల వారికి బాబాతురాలు కూడా నీలమ్మ చూసిరా ఆడవిల్ల ఎప్పుడు ఉద్యోగం ముక్కుడు మూడలు పెట్టింది నీలమ్మ అత్త సత్తమ్మని ఆరోగ్యం ఎత్తున మందలిస్తారా సత్తమ్మ బాధపడతలేదు నాకెందుకు ఈ బాధ నాకు బిడ్డ కానీ ఏ పరిగా సత్యమ్మ మరి ఈ 20 బుక్కల బంగారం బిడ్డ పుట్టినప్పుడు సగం బంగారం అమ్మిన కరగదీసి ఊరుకు పరమణ రేవుల్లా బిడ్డ పేరు మీద 7 ఎకరాలు రాగడి వల్ల 7 మూడల బాయి వల్ల సత్యమ్మ దేవి బిడ్డ పేరు మీద ఉండాలని 7 ఎకరాలు రాగడి ఉన్న బిడ్డ పుట్టిన
పుట్టినప్పుడైనా కొడుకు పుట్టినప్పుడైనా ఇది కొన్నాను ఒక్క పేరు ఉంటది సత్యమ్మ. అందుకే రాగడి కొన్నా మరి బాయి కొన్నా 21 దినం మరి 100 మంది మరి కొడుకు వచ్చిండ్రు. మా గుల్ల కాపర్ణ మాది మాలసాగర సాల కుమ్మరి కమ్మరి పద్మశాలి వాళ్ళు పురుడు ఎత్తన్నాం గాని కానీ ఒక్క ముచ్చట ఆంజనేయ స్వామి మెచ్చి మనకు సంతానం ముడి కట్టాడు. ఆడు వీళ్ళని ఇచ్చింది కదా మరి ఆంజనేయుడు చక్కని పేరు పెట్టుకుందాం సత్యమ్మ. చక్కటి పేరు పెట్టుకుందామని అప్పుడు చూడు భార్య భర్తలు ఏం పేరు పెడదామయ్యా మరి ఏం పేరు పెడదాం ఆంజనేయుడు గురించి పేరు అంటే చూసినవా అన్నలకు సెల్లే ఆడు వీళ్ళనంటే అమ్మదే పుల్లు తెచ్చి కాదే బాగా పచ్చిండు అంటున్నా కట్టన ఆట తెచ్చినట్టు పుల్లు తెచ్చి గురుడు చేసుకున్నాం. మన బిడ్డ పేరు అంజమ్మ అని పేరు పెట్టుకున్నాం. కానీ ఒక్క ముచ్చట తొట్టల్లో చేసినాం. ఇక నువ్వు అనుకున్నట్టుగా నీ బిడ్డను అన్నావు. నీ కోరిక తీరిందే అంజమ్మ. ఇక నేను చూసినవా ఖచ్చితంగా తర్వాత బిడ్డ పుట్టిన ఇంటినే ఉంటాను అనుకుంటే ఊళ్ళే నీకేమన్నా రన్ను ఉన్నదా నీకేమన్నా రౌస్ ఉన్నదా కంచంలో పెట్టగానే కళ్ళు అప్పలిస్తావు నీకేమన్నా నేను ఒక్కనే అప్పలిస్తానా అందరు అప్పలిస్తాను. గతగానయ్యా నీకు తెలుగు లేకపోయా విగ్రహం లేకపోయా ఈ పన్న గట్టిగా లేకపోయా ఏం చేయాలి నన్ను తీసుక తినబడితే నీ వయసు ఆగబడతలేదు. గతగానయ్యా 7 మొక్కల బంగారం పెట్టి 7 ఎకరాల రాగడి కొన్నావు కానీ మిగిలిన బంగారం ఏం చేద్దాం అనుకుంటా మిగిలిన బంగారం దేవుని ఇంట్లో ముళ్ళ కట్టి పెట్టావు. దేవుని గట్ట కాదు ఆ బంగారం తీసుకుపోయి ఆ బంగారం తీసుకుపోయి ఆ బాయిల వారేసిరాపో పిచ్చిలేసిందానే దొరికితే దాచుకోవాలన్నారు. అర్థమత్తను అవతం చెప్పుకోవాలి అయ్యతో చెప్పుకుంటే బస్సగా బాధపోతుంది. తెరవతే డాక్టర్ దగ్గర పోయి చూసుకోవాలి. పిచ్చిదనగా బంగారం బాయిలు వేసుకుంటారు ఎవరన్నా గట్ట కాదయ్యా నీకేమేరకనయ్యా ఎక్కడికల్లా మన బిడ్డ పెరిగి పెద్దదైన రోజు పెళ్లి అయితే ఏ ఊరికన్నా ఏ చేతులు నన్ను పెట్టిన రోజు మనం గట్టిపోయేటప్పుడు మన కొడుకులతోని మనం చెప్పన్నయ్యా ఒక ముచ్చట ఏం ముచ్చట ఉంటే కొడుక మీ చెల్లెకు ధనం వేయకుంటే ధాన్యం వేయకుంటే మగ్గులు మల్లాలు ఎవ్వకుంటే కొడుక చెల్లెకు ఆ 7 ఎకరాల భూమిను 7 మూటల బాయితే దారుల కొడుక అని చెప్పాలి. ఎందుకు అంటే ఎప్పుడన్నా కలుకాలం వచ్చిన రోజు మా బిడ్డ ఇస్తుంటే ఆ బంగారం వెళితే అది చేసుకుంటుందయ్యా మన సత్తమ్మ దేవి ఆడదాని గర్లు గొప్ప ఆడదాని మచ్చలు పెద్ద అన్నారు. చక్కని మాట చెప్పారు సత్తమ్మ. ఇప్పటికైనా అప్పటికైనా అన్నారు ఆడదాని గర్లు గొప్ప ఆడదాని మచ్చలు పెద్దయి. బాగున్నావు ఈ బంగారం వచ్చి బయలుతే కరువు వచ్చిన్నాడు కారం వేయినాడు. బిడ్డకు వరగట్ట కింద ఇస్తే పుడక తీసినాడు బంగారం. మన బిడ్డ దొరుకుద్ది మేము శ్రీమంతురాలు వేయిస్తాను. నీకు వచ్చిన వచ్చి నాకు రాకపోయా సత్యమ్మ. ఎందుకు కొరగంట చూసినవా కొడుకంటేనేమో కుడి కన్ను ఇట్టండి ఎడమ కన్ను. కనుకు తిప్పి దాకి అవయ్యే బాధపడాలి. తల్లికి తండ్రికి కొడుకు చెడిపోయి బిడ్డ బతకాలి బిడ్డ చెడిపోయి కొడుకు బతకాలి అవ్వకుంటది అయ్యకుంటది. మరి ఇద్దరు ఒక్క నమూరుగా బతికినప్పుడు అవేగు సంతోషం. కైన బిడ్డకైనా మంచి పేరు వచ్చినప్పుడే అవేగు సంబరం. కైన బిడ్డకైనా నండు పేరు వచ్చినప్పుడు అవేగు నాదుక. పర్వాలేదు సత్యమని మాట తీసేసేది లేదు. ఎందుకంటే బంగారం
చూసినాక వాళ్ళు పోయి దిగుతా తీసుకుంటారు మన ఉత్త పని ఎవరు తెలియదు నీకే నాకేసుకుంటారు పట్టుకున్నట్లే ఉన్నాడు అదే పట్టుకోలేదు నేను ఇంకా మీకే పచ్చి పాలందరూ అతను మంచం మీద కాలు మంచం కింద పెట్టద్దు నిన్ను బంగారం రెండెత్తుకు బ్యాగ్ వేశారు. రెండెత్తుకపోయి పాలందరూ కాకపోతే బాయ్ లేచేస్తారు లేకపోతే డ్యామ్ లేచేస్తారు గుంజిగా నువ్వా అప్పుడు ఏంటనుకున్నా బతుకమ్మలో లాక్కపోతే నా బాయ్ లేచేస్తారు అయితే బాలంతో కాకపోతే పాలందరూ కాకపోతే చేతులు కొట్టుకుంటే పక్క ఇది పనికి లండు గోమున మారటం కాడి వేరే పిలివిసుగా తోటి ఆ పిలివిసుగా తొడతొట్టు ఉందని ఒక పిలింగ్ సంబరపడతారు. ఏమన్నా డ్యామేజ్ ఎప్పుడు అంటే పోతాను తొందరగా ఎవరు చూడకముందు మన కొడుకులు చూడకముందు బాయిలేయి వినొచ్చిందా నా పాలం పోవుతే అవుతుందని నిడిచి బాలత్తమైన నా గుడ్లు ఎప్పుడు చూసారా గుంజిగా అంత పూజ పెట్టింది తెచ్చిన డవరొట్టే అంటే వాడు ఇచ్చిండు నేను తెచ్చినాను తింటాను నేను చూస్తున్నాను వాడు ఏం తెచ్చినా నాకు నీ దొరికిన అయినా కానీ మెల్లగా వేసినా ఎవరు చూడక ముందు మందిరా సంవత్సరం కళ్ళు అందరూ చిక్కు అంటే పాపం కళ్ళు ఈ ఊరోళ్ళు మళ్ళా కాదా మరి పోతన్నా ఏంటయ్యా నాకు బాగా వేటే సైరా చూడుండ్రి విద్యానగర్ వాళ్ళు చూడదు ఇక్క తప్ప నాను వేయంగా చూస్తే వాళ్ళు దీనికి తీసుకుంటూ ఉంటది అన్నట్టు ఆగ చూడు మరి ఏడుగురు కొడుకు దగ్గర కొడతాను వాళ్ళు చూసినప్పుడు వేసావు మా బాబాయ్ వేసిన వాళ్ళు దీనికి తీస్తారు ఉంటది సౌండ్ బాగా రాదు ఎంకారెడ్డి అరే అరే బైకాడికి వచ్చిండు రారా ఎంకారెడ్డి గారు అప్పుడు కొడుకులు చూడకుండా బాయిల బంగారం వేసిండు ఇంత లావు పెళ్ళి ఉన్నది అసలు దాని తెలియదు ఎంత కొట్టినా రంగారెడ్డి అనంతరెడ్డి బావరెడ్డి రత్నాకరు విద్య అప్పని తిరిగారా అంత పిల్లలేసి మొత్తం నల్ల పిల్లలేసింది పిల్ల కరగలంటే వానెప్పుడు కొట్టారా పాప కొట్టది కానీ పిల్ల కరగలంటే ఒక ఇక ఏం చేస్తాం కొట్టాలతో నల్ల పిల్లలతో సురుకొడదాం నల్ల నల్ల పిల్ల బాబు కానీ దుక్కి చేసినాం కానీ ఏమి తినలేదు ఒకటి మంచి విత్తనం పెడదాం బాబు కొడుక ఈ భూమి ఇక్కడ కాదురా చెల్లె పేరు మీద కొన్నా బిడ్డ చెల్లె పేరు మీద కొన్నా ఏం పెడదాం కొడుక పోయి 7 ఎకరాలు ఆగడి కొన్నా పోయి పక్కన ఉండే తోట పెడదాం
ఉన్నావా ఈ మధ్యలో మక్కలు నేస్తాం ఇగో ఈ పక్కేమో పత్తి పెడదాం బిడ్డ అసలు బాబు పత్తి పెడితే పని ఎక్కువ ఉంటుంది చిన్నవా పని లేనోడు పత్తి పెట్టుకోవాలి తీటున్నోడు తోట పెట్టుకోవాలి పదవున్నోడు మక్కతో వేసుకోవాలి ఇక పత్తి పెట్టుకుంటే ఇద్దరు భార్య భర్తలు ఏమైనా పత్తి దాకా పత్తి బాబు కొత్త ఇద్దరు అంటే మదము కూడా మక్కలు పెడతాడా అంతే అల్లు కూడా పత్తి పెడతాడా పెట్టుకుంటాడు తోడ పెడతాడా మన తీరలేదు ఏ పని లేక మనం పెట్టినాడే అతడు మళ్ళీ కోసుకున్నాడే అతడు అది అలకడి ఇద్దరం కొత్తదంటే కొత్తది అయితే ఎప్పుడు ఏది మందు కొట్టరు బాబాజీ ఈ 7 ఎకరాలు మొత్తం సర్కార్ తుమ్మ లైన్లో కూడా నాటిద్దాం సర్కార్ తుమ్మా బాగా కలగలని బాబు ఆ తోట 3 పనులు చేస్తాయి కాదు బాబు ఇగో మరి తుమ్మకాయ గొర్రెలకు మేకలకు ఇక కట్టిన పొయ్యిలకు ఇక నీడ దొడ్డి వేలకు కొంచెం పని చేస్తుంది నోట పట్టుకుని ఎండకాలంలో సర్కార్ తుమ్మ తగ్గితే అవునే మీరు అన్నం పెడదాం అన్న మర్చిపోతారు తప్పు అన్నమే పడతారు ఏది పెడదామని నీ ఆలోచన మరి నువ్వు నడిపోని చెప్పురా అరే ఒకటి కొత్త తేలిందే మరి నేను చెప్తున్నా ఊరోళ్ళు పెట్టుకున్నాను ఆ తోట నేను అందరు పెడితే మనం పెట్టుకున్నాం అంతేనా కదా ఏ మొత్తం 12 ఎకరాలు మొత్తం పిచ్చి పొరకని ఆడదాం అరే నీకేమన్నా ఇప్పుడు గుంతపూ దొరుకుతాను బతుకమ్మ ఇక పిచ్చి పులంపు వచ్చి ఇక కర్మేరు బస్టాండ్లో వరంగల్ బస్టాండ్లో హుజురా బస్టాండ్ జమ్ముడ బస్టాండ్లో అన్ని అనుకో పైసలే పెట్టి అది కొట్టులేదు చూడు ముగ్గురు కొడుకులు తోని ఇది కాదు బిడ్డ అది కాదని పని చెప్పుకుంటే కొడుకుల దగ్గర ఉంటా ఉన్నాడు బంగారు తొట్ట అంటే తొట్టల్లా ఆవిడ పాడుతాం ప్రేమంగా సెట్టింగ్ దగ్గర ఇంకా ఇది దుమ్ము ఉంటుంది
బిడ్డ పుట్టిన రోజు రాలేదు, పుట్టిన రోజు రాలేదు, పేరు పెట్టిన రోజు రాలేదు. బిడ్డ నా బిడ్డ పుట్టింది. అయ్యో నన్ను ఎత్తుకొని పేరు చేద్దాం అనుకుంటున్నావా? నన్ను లావడదాన్ని చేద్దాం అనుకుంటున్నావా? నన్ను రంగుదాన్ని చేద్దాం అనుకుంటున్నావా? నన్ను వింటే నా లోకల్ నట్టు, ముగ్గుంటే లోకల్ నట్టు. అలా నాలో గోడలు గట్లాంట గిట్లాంట అంటే నా ఇద్దరు పోతే నా మానం పోతుంది. ఇగో నీ బిడ్డను ఎత్తుకుని గింజేనా ఏమన్నా సుతారం శామ్ ఆడిపోతాను, శామ్ మరి గింతే అంతా చెప్పుకొని ఆడి ముఖం పెట్టి షామ్ ఆడిపోతా అని వంటి దాని వల్ల కూడా ఎప్పుడు వెళ్ళిపోయిందో నీలమ్మ సట్టవర్ధుడు పాలడు అప్పుడు ఆ సత్యం అనుకునే మనుషులా సట్టవర్ధుడు బిడ్డ ఎత్తుకొని అటువంటి పాలు ఇంటికి పోతానంటే ఈ రెచ్చగొడుతున్నట్టు